హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చాము. చూస్తున్నారు కదా, వెనకాలే ఉంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. పదండి. బయటనే టికెట్ తీసుకొని లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మ్యూజియం లోపలికి రాగానే ఇలా మెటల్ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఫస్ట్ రూమ్ లోనే ఈ విగ్రహాలన్నీ 17th, 18th, 19th సెంచరీ ఇవన్నీ. ఈ రూమ్ మొత్తం మెటల్ విగ్రహాలే, అన్ని సైజుల వారి ఉన్నాయి. మీరే చూడండి. నెక్స్ట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే ఇలా వుడ్తో చేసిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, రాజులు వాడినటివి. ఇవి వచ్చేసి 18th సెంచరీలో చేసిన టీపాయ్ అండ్ చైర్స్. రాజుల కాలంలో సీటింగ్ ఏరియాలో వేసేవాళ్ళు అనుకుంటా. ఇవన్నీ కూడా చాలా వింటేజ్ గా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి పూజా మందిరము. అప్పుడు రాజుల కాలంలో వీళ్ళు లోపల దేవుణ్ణి పెట్టి పూజించే వాళ్ళు అనుకుంటా. ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ బాక్సెస్, ఇంకా చాలా హ్యాండ్ మేడ్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి 3D ఆర్కిటెక్చర్స్, టెంపుల్స్వి, ఫోర్ట్వి. అసలు ఎంత బాగా తయారు చేశారో కదా. ఇవి కాశ్మీరీ షాల్స్, బెడ్ కవర్స్. ఇవి చాలా కాస్ట్లీ. ఇప్పటికీ కూడా కాశ్మీర్లో బాగా దొరుకుతాయి. ఇంకా రాజులు యూజ్ చేసిన వస్తువులు, అలానే వాళ్ళ బట్టలు అన్నీ పెట్టారు ఇక్కడ. ఇవి చూడంగానే మూవీస్లో చూపించినట్టు రాజులు రాణులు వేసుకునేవారు కదా, అవే గుర్తొచ్చాయి. డైరెక్ట్గా చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రూమ్ మొత్తం ఏనుగు దంతాలతో చేసిన ఐటమ్స్ అయితే మొత్తం పెట్టారు. డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. ప్రతి ఒక్క ఐటము చాలా అంటే చాలా డీటెయిలింగ్గా నీట్గా హ్యాండ్తో చెక్కారు వీళ్ళు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. రూమ్ సెంటర్లో ఇలా చెస్ బోర్డ్స్ పెట్టారు. ఇవి వచ్చేసి ఏనుగు దంతాలు, అలానే వుడ్తో నీట్గా చెక్కిన చెస్ క్యూస్. ఇవి క్యూస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కల్చర్ లాగా ఉన్నాయి. ఈ చెస్ బోర్డ్స్ అన్ని రాజులు యూజ్ చేసినటివే.
ఇవి వచ్చేసి స్టాచ్యూస్. ఈ మిడిల్లో ఉన్న స్టాచ్యూ అయితే హైలైట్. ఒక అమ్మాయి మీద ఒక వేలు ఉన్నట్టు ఎంత నీట్గా డీటెయిలింగ్గా తయారు చేశారో దీన్ని. డైరెక్ట్గా చాలా బాగా అనిపించింది ఆ స్టాచ్యూ అయితే. ఈ రూమ్ మొత్తం రాజులు యుద్ధాలలో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. గన్స్, కత్తులు, బాణాలు, రక్షణ కవచం అన్నీ బాహుబలి మూవీలో అండ్ మగధీర మూవీలో చూసినట్టు అనిపించినాయి నాకైతే. ఇవన్నీ చూస్తే మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనుకుంటున్నా. ఈ రూమ్ మొత్తం వాకింగ్ స్టిక్సే ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి రాజులు యూజ్ చేసిన ఐటమ్స్. ఇవి పెయింటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే అన్ని కవర్ చేయలేకపోయాను. పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా చాలా బాగా వేశారు. ఇది వచ్చేసి ఐవరీ ఏనుగు దంతాలతో చేసిన కార్ట్. ఇది వచ్చేసి హార్స్ కార్ట్. అండ్ ఇక్కడ పల్లకిలు అన్నీ ఉన్నాయి రాజులు యూజ్ చేసినవి. ఈ రూమ్ మొత్తము రాజులు యూజ్ చేసిన డైనింగ్ టేబుల్స్, చైర్స్, సోఫాలు అన్నీ ఉన్నాయి. చాలా వింటేజ్గా చాలా బాగున్నాయి. ఇవి ఎంత పాతవైనా కూడా ఎంత బాగున్నాయో డీటెయిలింగ్ అయితే. ఇవి వచ్చేసి రాజులు యూజ్ చేసిన కాయిన్స్. ఇక్కడ రాజులు యూజ్ చేసిన గ్లాస్ ఐటమ్స్, షార్లెట్స్,
ఇంకా మిర్రర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియం చూడాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ఖచ్చితంగా పడుతుంది. మ్యూజియం మొత్తం తిరిగి తిరిగి కాలు నొప్పులు అయితే వచ్చేసాయి మాకి. ఆల్మోస్ట్ మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ అన్ని చూపించడానికి ట్రై చేశాను. మీకు సాలార్జంగ్ మ్యూజియం నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నవాబుల్ కాలంలో యూజ్ చేసిన వాళ్ళ ఐటమ్స్ అన్నీ చూసారు కదా. నెక్స్ట్ చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం. షాదాబ్లో బిర్యానీ తినేసి వెళ్దాం అనుకుంటున్నాము. చార్మినార్ చూడ్డానికి వచ్చేసాము. ఇదంతా స్ట్రీట్ షాపింగే. చార్మినార్ చుట్టూ ఉంటుంది. రీజనబుల్ ప్రైసెస్లోనే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా చార్మినార్ లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాము. లాస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి వచ్చాను కానీ పైకి అయితే ఎంట్రీ లేదనమాట. ఈసారి పైకి వెళ్తున్నాం. ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్టెప్స్, అసలు ఎక్కేకి కూడా అవ్వలేదు. చార్మినార్ని 1591లో సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారు. చాలా ఇయర్స్ది కాబట్టి ఇలా పాతగా ఉన్నాయి స్టెప్స్ అన్ని. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము. పైనుంచి వ్యూ అయితే కిందకి ఇలా ఉంది. కిందంతా స్ట్రీట్ షాపింగే. ఇంకా చార్మినార్ లోపల ఎలాగుందో చూపిస్తాను. టూరిజం ప్లేసెస్ అంటేనే జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. చార్మినార్ లోపల 4 సైడ్స్ ఒకేలాగే ఉంటుంది, ఇలా ఆర్చెస్ లాగా. చార్మినార్ లోపల ఇలా గోపురం లాగా ఉంటుంది పైన ఆర్కిటెక్చర్ అంతా. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా అండ్ వ్యూ బాగుంటుంది పైనుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. చార్మినార్ దగ్గర మిలాన్ జ్యూస్ సెంటర్ ఉంటుంది. అక్కడ డెజర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అంతే అండి వాటి వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.